అన్నిటికంటే క్రేజీ న్యూస్ ఏందంటే రాఘవ్ చెడ్డా బీజేపీలో కలవడం భయ్యా. ఇదో పెద్ద న్యూస్ అయిపోయింది. చాలా మీమ్స్ కూడా వస్తున్నాయి. రాఘవ్ చెడ్డా మొన్ననే బీజేపీని తిట్టిండు. మళ్ళీ బీజేపీ పార్టీలో ఎట్లా జాయిన్ అయ్యిండు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఎగురుతారు. కాంగ్రెస్ వాళ్ళు గుద్ద కలుతుంది లిటరల్గా చెప్పాలంటే. అసలు వీళ్ళకి ఎందుకు కలుతుంది అసలు? వీళ్ళ ఎంపీ కాదని ఆమ్ ఆద్మీ పార్టీ స్పోక్ పర్సన్ అనమాట. రాఘవ్ చెడ్డా అతను ఒక ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ స్పోక్ పర్సన్, ఉన్న ఏకైక స్పోక్ పర్సన్, బెస్ట్ స్పోక్ పర్సన్ నాకు తెలిసి. ఆయన చాలా విషయాలలో మాట్లాడిన అనమాట పార్లమెంట్లో. గరీబోల గురించి మాట్లాడు, జీఎస్టీ గురించి, గిగ్ వర్కర్స్ గురించి చాలా విషయాలు రేజ్ చేసి మాట్లాడితే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఏమంటారంటే, నువ్వు నరేంద్ర మోడీకి లాయల్గా ఉంటున్నావు, నీకు సమోసా గురించి, గరీబోల గురించి, లేబర్ వాళ్ళ గురించి మాట్లాడడానికి పెట్టుకోలే, నరేంద్ర మోడీకి అగేనిస్ట్గా మాట్లాడడానికి పెట్టుకున్నాం, అందుకే నేను తీసేసినాం అని చెప్పి వాళ్ళ పార్టీ నుంచి ఒక ఆమె వచ్చి ఆమె చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆయన రిజైన్ చేసిన తర్వాత బీజేపీలో జాయిన్ అయిపోయాడు. బీజేపీలో జాయిన్ కాగానే ధ్రువరాతే గాడు వీడియో పెట్టిండు. ఎవరి మీద ఈయన దళాలు ఇది అది అని చెప్పి చెప్పిండు. చెప్పంగానే 4 మిలియన్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అదే మన ధ్రువ